హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సోలో బాయ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ మనకి రీసెంట్లీ థియేటర్లోకి వచ్చి యావరేజ్ అయితే అయింది గైస్. మన బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ గారు హీరోగా నటించారు. ఈ మూవీ ప్రెసెంట్ మనకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ అలా అందరూ రివ్యూ తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే కాలేజ్లో ఒక అబ్బాయి అయితే జాయిన్ అవడానికి అయితే వస్తారు గైస్. ఆ అబ్బాయికి హీరో తన లైఫ్ స్టోరీ అయితే చెప్తాడు గైస్. ఇలా స్టోరీలోకి అయితే తీసుకెళ్తారు. హీరో వాళ్ళ ఫాదర్ హీరోకి ఏదైనా అడగకముందే కొంచెం మంచి ఫాదర్లు అయితే ఉంటారు గైస్. తన వెనకాల ఉండి నడిపించే మంచి ఫాదర్లు అయితే ఉంటారు గైస్. స్టోరీలోకి అయితే తీసుకెళ్తారు. హీరో కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తన లవ్ ట్రాక్ కూడా చూపిస్తారు. చూపించిన తర్వాత హీరోకి మంచి జాబ్ అయితే దొరుకుతుంది. దొరికాక 25 to 30K శాలరీ అని కూడా చెప్తారు గైస్. చెప్పాక అదే విషయం ప్రేమించిన అమ్మాయికి అయితే వెళ్ళి చెప్తాడు. మీ ఇంట్లో చెప్దాం పదా, నాకు జాబ్ దొరికింది, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అయితే చెప్తే హీరోయిన్ చెప్తుంది, లేదు నాకు సెట్ అవ్వదు, ఇలా అయితే మన లైఫ్లో ఎలా సెటిల్ అవుతావు, ఈ శాలరీతో నన్ను ఎలా చూసుకుంటావు, నీ రేంజ్ వేరు నా రేంజ్ వేరు అనేది చెప్తుంది గైస్. ఇలా బ్రేకప్ చెప్పేస్తుంది హీరో తోటి. హీరో డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతారు గైస్. తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పే మాటలని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి జాబ్కి జాయిన్ అవుతారు. జాబ్ జాయిన్ అయ్యి మంచి జాబ్ అయితే చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకో అమ్మాయి పరిచయం అవుతుంది. పరిచయం అయ్యాక తన పెళ్లి కూడా చేసుకుంటాడు. మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తర్వాత సమస్య అయితే వస్తుంది గైస్. వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూ అయితే వస్తుంది. తర్వాత తెలుస్తుంది అంటే వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ ఉన్నదైతే తెలుస్తుంది గైస్. అయితే హీరో తన దగ్గర ఉన్న సేవింగ్ మొత్తం పెట్టి తనున్న ఇల్లు అమ్మేసి అన్ని వాళ్ళ డాడీకే పెట్టి ట్రీట్మెంట్కి నడిపిస్తూ ఉంటాడు, ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. అయితే ఇవన్నీ విసిగెత్తిపోయి హీరోయిన్ అయితే డివోర్స్కి అయితే అప్లై చేస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నీతో లైఫ్ లీడ్ చేయాలని అయితే చెప్తుంది గైస్. మరి హీరో వాళ్ళ ఫాదర్ కూడా చనిపోతారు గైస్. అంత ట్రీట్మెంట్ చేయించినా కూడా డబ్బులు లేక హీరో వాళ్ళ ఫాదర్ కూడా చనిపోతారు. తర్వాత హీరోకి అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు ఎక్కడ జాబ్ చేసినా ఈ శాలరీ క్యాష్ శాలరీకి నాకు సరిపోవట్లేదు, ఎలాగైనా మంచి కంపెనీ పెట్టాలి, ఓ యాప్ లాంచ్ చేయాలని అయితే అనుకుంటాడు గైస్. మరి హీరో అనుకున్నట్టు మరి యాప్ లాంచ్ చేస్తాడా, కంపెనీ పెట్టాడా, మరి తనకు అనుకున్నట్టు సాధించాడా, తన గోల్ని రీచ్ అయ్యాడా, మరి తన జర్నీలో ఏం జరిగిందని త్రూఅవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం సూపర్ అనిపించింది గైస్. నాకు ఇక్కడ డిసప్పాయింట్ చేయలేదు మూవీ. ఫస్ట్ నుంచే చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. ఎమోషన్ కానివ్వండి, ఫ్రెండ్షిప్ కానివ్వండి, అంటే అమ్మాయి మోసం చేస్తే డిప్రెషన్లో ఉండి అక్కడనే స్ట్రక్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలని కూడా చాలా బాగా చూపించారు. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కూడా చాలా బాగా చూపించారు. ఫాదర్ని ఎలా చూసుకోవాలి, ఫాదర్ సన్ ఎలా చూసుకోవాలి, అది కూడా చాలా బాగా చూపించారు గైస్. ఇంకోటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అతను అనుకున్నట్టు గోల్ని రీచ్ అవ్వాలి, బ్యాక్ స్టెప్ వేయొద్దు, ఎప్పటికైనా మనం సాధిస్తాం అనేది కూడా చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా మూవీ. త్రూఅవుట్ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఎమోషన్ ఉంది, ఎంటర్టైన్ ఉంది, స్టోరీ కూడా సూపర్ అనిపించింది. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు కదా. ఈ మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 3 గైస్. నాకైతే పర్సనల్ మూవీ నచ్చింది. మీకు రికమెండ్ చేస్తున్నాను గైస్, వాచ్ చేయండి. మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, సోలో బాయ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.